ఎందుకు సహకరించలేదు ఆయన? అంటే రాజశేఖర రెడ్డి గారు ఆనంద వివేకానంద రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు ఆ రోజు. విజయభాస్కర్ రెడ్డి గారు వర్కింగ్ కమిటీ మెంబరు, నాకు వారి ఆశీస్సులు, దాంతో 3 పేర్లు ఒక పేరు పోయింది. ఢిల్లీలో ఫైనల్ లిస్ట్లో నా పేరు కొట్టేశారు. సో 99 తర్వాత నిర్ణయం తీసుకున్నా, జీవితంలో ఎమ్మెల్యే కాలేము ఇంకా అని చెప్పని. అక్కడి నుంచి కొంత అప్పుడు దాకా నేను ఎప్పుడు కూడా నాకు ఏ వ్యాపారం కూడా తెలియదు. 99 తర్వాత కొంతమంది స్నేహితుల సహకారంతో రియల్ ఎస్టేటు కాంట్రాక్టులు చేసి కొంత వ్యాపారం మీద దృష్టి పెట్టాం. ఆ 2004లో నా అదృష్టం ఇది ఆ దేవుడి దేవల్ల అప్పుడే నెల్లూరులో రియల్ ఎస్టేట్ బాగా రేట్లు రావటం, కొంతమంది స్నేహితులు నాకు బాగా సహకరించడం. నాకు దేవుడు 100 కోట్ల ఆస్తులు లేదు కానీ లేదా రాజకీయ నేపథ్యం ఉండే కుటుంబం, నా తండ్రి నా తాత మంత్రులు ఎమ్మెల్యే అలాంటి కుటుంబం నాది కాదు, కానీ మంచి స్నేహితులు ఇచ్చాడు దేవుడు. నా కష్ట నష్టాల్లో పాల్గొంచుకునే స్నేహితుల్ని, నా స్నేహితులు చాలామంది చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారు నాకు పూర్తిగా సహకరిస్తారు, అన్ని విషయాలు సహకరిస్తారు. ఈ నేళ్ల పాటునే రాజకీయాల్లో ఆర్థిక బలం లేకుండా కొనసాగుతున్నానంటే 2 కారణం. 1 స్నేహితులు, 2 నా రక్తం ముంచు నా తోడబుట్టిన నా తమ్ముడు. వీరిద్దరే కారణం. మీ తమ్ముడు పేరు చెప్పారు? గిరిధర్ రెడ్డి. ఆర్థికంగా బాగా చాలా స్థితివంతుడు. ఓకే, మరి 2009 ఎన్నికల్లో ఇక వారు 2009 ఎన్నికల్లో వారు అనుకున్నా నేను 99లో రాజశేఖర రెడ్డి సహకరించలేదు, వివేకానంద రెడ్డి టికెట్ ఇచ్చారు. మరి ఆడ అయిపోయింది ఆ ఎపిసోడ్. మళ్ళీ 2004లో ఏమైంది? నేను టికెట్ ట్రై చేయలే. రాజశేఖర రెడ్డి గారు ఇవ్వనని చెప్పాడు, ఇవ్వలేనని చెప్పాడు. అప్పుడు నాకు రాజశేఖర రెడ్డి గారితో బాగా సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ జెండా కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా సాగించిన పోరాటం, నేను జైల్లో ఉంటాం, తర్వాత రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, ఆ పాదయాత్రలో నేను ఒక 40 డేస్ దగ్గర కంటిన్యూగా లేని కానీ 40 డేస్ పాల్గొనటం, కేవీపీ రామచంద్రరావు గారితో నాకు బాగా సంబంధాలు ఉంటాం. ఇవన్నీ పరిణామాల దృష్ట్యా 2004లో రాజశేఖర రెడ్డి గారు నెల్లూరుకు వస్తే గులాం నబీ ఆజాద్ గారు అందరూ వచ్చారు. జనార్దన్ పెద్ద మీటింగ్ పెట్టారు ఎలక్షన్స్ 6 నెలల ముందు. అప్పుడే టీవీ నేను కొత్తగా పెట్టారు, వస్తే రాజశేఖర రెడ్డి గారికి స్వాగతం పలికేదానికి 700 కార్లు, 100 లారీలు, ఒక 1000 మోటార్ బైకులు. ఆ యొక్క ర్యాలీలో ఎవరి ఫోటో లేదు, ఒక్క రాజశేఖర రెడ్డి గారి ఫోటో. నెల్లూరు జిల్లాలో ఏ నాయకుడి ఫోటో లేదు, రాజశేఖర రెడ్డి గారి ఫోటో, నా ఫోటో. అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు ఇవ్వలేనన్నారు టికెట్ అంత? అంటే 2004లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనంద వివేకానంద రెడ్డి గారు, నెల్లూరు టౌన్ అవకాశం లేదు, నేను మరో సీట్ అడిగా, అక్కడ అవకాశం లేదు, టికెట్ ఇవ్వలేను, మన అధికారంలోకి వస్తున్నాం, నీకు మంచి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానని చెప్పారు రాజశేఖర రెడ్డి గారు. సరే నేను 2004లో గట్టిగా పనిచేశాను ఆనంద వివేకానంద రెడ్డి గారి కోసం. అక్కడి నుంచి ఒక 5 ఏళ్ల పాటు రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చారా పదవి? అడుగడుగున అడ్డం పడ్డారు ఆనవ సోదరులు. ఓకే, మరి మీరు వారి కోసం కష్టపడ్డా కూడా ఎందుకు అడుగడుగున అడ్డం పడ్డారు? అంటే రాజకీయంగా నేను ఎదగకూడదు అనేది ఒక బలమైనటువంటి ఒక కోరిక. అప్పట్లోనే వాళ్ళు బలమైన ప్రత్యర్థి అవుతారని భావించారా? తెలుసు కదా వాళ్ళకి, అంటే మన బ్యాక్గ్రౌండ్, మనం వచ్చిన విధానం, మనం పనిచేసే పద్ధతి, ఏ పదవి లేకుండా, రాజకీయ కుటుంబం కాకుండా, ఆర్థిక బలం లేకున్నా, నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో నాకున్నటువంటి వర్గం, నాకున్నటువంటి అనుచరులు, నా ఆలోచన ధోరణి తెలిసిన వ్యక్తులు కాబట్టి ఎమ్మెల్యే కాకూడదు. ఎమ్మెల్యే అయితే కష్టం, ఫుల్ టైం. నాకు ఏమింది, మా పూర్తి సమయం రాజకీయాలే నాగరాజు గారు. నాకు ఇష్టం ఉండదు, వేరే ఇంకేం ఇష్టం ఉండదు. నిద్ర లేచినా నిద్రపోయినా నా రాజకీయాలే. పూర్తి సమయం రాజకీయాలు ఉండేవాళ్ళని, బేస్ ఉండేవాళ్ళని రాకూడదు అని కార్పొరేషన్ చైర్మన్కి అడ్డం పడ్డారు. 2009 నేను వదులుకున్నా, ఇంకా అవసరం రాజకీయాలు ఈ జిల్లాలో ఏం కాలేం. నెల్లూరు జిల్లాలో నేను నా కుటుంబ నేపథ్యం, ఆర్థిక నేపథ్యం చూసుకున్నప్పుడు ఏమీ కాలేవు. ఆ నిర్ణయం తీసుకొని రాజకీయాలు వదిలిపెట్టి ఉండలేక, రాజకీయాలే నా శ్వాస, నా ఊపిరి కాబట్టి రాజకీయాలు కొనసాగదాం అనుకున్నాం. 2009లో డిలిమిటేషన్ అయింది. టౌన్ రూరల్లో వాళ్ళిద్దరు పోటీ చేస్తారు అనుకున్నా, కానీ రూరల్లో పోటీ చేస్తాం, ఆత్మకూరుకు ఒకరు పోతారు, టౌన్ వేకెంట్ అయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి నన్ను అడిగారు, నీకు టౌన్ బాగుంటుందా రూరల్ బాగుంటుందని. శివప్రభాత్ రెడ్డి గారిని లాయర్ వారపత్రిక సంపాదకులు, నెల్లూరు జిల్లా లాయర్ వారపత్రిక సంపాదకులు శివప్రభాత్ రెడ్డి అని చాలా ముఖ్యం రాజశేఖర గారికి. నేను, శివప్రభాత్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, కేవీపీ గారు అందరూ ఉన్నాం. అడిగారు రాజశేఖర రెడ్డి గారు, నీకు టౌన్ బాగుంటుందా రూరల్ బాగుంటుందని. టౌన్ రూరల్కి ఏం తేడా లేదన్న ఒకటే, వివేకానంద రెడ్డి రూరల్లో కంటెస్ట్ చేయాలనుకుంటున్నాడు కదా, అందుకోసం మళ్ళీ మా ఇద్దరి మధ్యలో బాగున్నప్పుడు ఇద్దరం నేను టౌన్లో కంటెస్ట్ చేస్తాను, మీరు అవకాశం ఇస్తే అని చెప్పాను. ఆయన టౌన్ ఎమ్మెల్యే కదా, టౌన్లోనే కంటెస్ట్ చేస్తాడు, నువ్వు రూరల్లో కంటెస్ట్, మీ ఇష్టం, అని అభ్యంతరం లేదు, ఆలోచించండి అని చెప్పాను. రెడీగా ఉండు అని చెప్పారు. నేను రెడీగా ఉన్నా.
ఆనవ సోదరులు తీవ్రమైన ఒత్తిడి తీసుకొని వచ్చి నా గొంతు కోసారు 2009లో. ఒక వాదన పెట్టారు వాళ్ళు. పిఆర్పి కొత్తగా వచ్చింది, తెలుగుదేశం పార్టీ జిల్లాలో బీసీలు టికెట్ ఇస్తుంది, పిఆర్పి కూడా టికెట్లు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీలో ఒక్క టికెట్ బీసీలకు ఇవ్వకుంటే అది మంచి సంకేతం పోదు, ఏడంటే ఆడ బీసీలకు ఇస్తే వాళ్ళు గెలిపించుకోలేము, నెల్లూరు టౌన్లో మీరు బీసీల టికెట్ ఇస్తే మేము గెలిపించుకొస్తామని చెప్పని ఒక వాదన పెట్టారు. వాళ్ళ కోరిక బీసీల మీద ప్రేమ కాదు, నా గొంతు కోయాలా, నా టికెట్ రానికూడదు అని చెప్పి. అదే సమయంలో 2009లో అబ్దుల్ అజీజ్ కూడా అప్పుడు మైనార్టీలను వెంటేసుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని టికెట్ అడిగారు కదా. సంబంధం లేదు, అప్పుడు ఆ పిఆర్పీలో ఉన్నాడు ఆయన. అబ్దుల్ అజీజ్ పిఆర్పీలో ఉన్నాడు. 2009లో అబ్దుల్ అజీజ్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలతో సంబంధం కూడా లేదు, పిఆర్పీలో టికెట్ ట్రై చేశాడు ఆయన. అప్పుడు 2009లో అప్పుడు మన ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ వారికి 2009లో కార్పొరేటర్ అనిల్ టికెట్ వచ్చింది. దుర్మార్గం ఏంటంటే నాగరాజు గారు, నా గొంతు కోసేదానికి ఒక టికెట్ బీసీలకి ఇవ్వాలా, నెల్లూరు నగరంలో మీరు ఇస్తే మేము గెలిపించుకొస్తామని చెప్పని అక్కడ నా గొంతు కోసారు. తీరా అనిల్కి టికెట్ వచ్చిన తర్వాత అనిల్ మళ్ళీ ఎమ్మెల్యే గెలిస్తే మా కుటుంబం తప్ప వేరే వాళ్ళు ఇక్కడ ఉండకూడదని చెప్పని టికెట్ వచ్చిన తర్వాత వెనుపోటు పొడిచారు. ఎలా? ఎన్నికల్లో మొత్తం ఎన్నిక మేము చేస్తామని చెప్పారు. అనిల్ ఎన్నిక మొత్తం మేము చేస్తాం, మేమే చేయాలా, ఎవరు వచ్చేదానికిలే, ప్రత్యేకించి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చేదానికిలే. అంటే నేను ఎన్నికల రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే వాళ్ళ కుట్రలు కుతంత్రాలు వాళ్ళ వెనుపోట్లు జరిగినాయి కాబట్టి ఎన్నిక నా చేతుల్లో తీసుకుంటాను కాబట్టి అనిల్ ఎక్కడ ఎమ్మెల్యేగా అవుతాడని చెప్పని టౌన్ వేకెంట్గా ఉండాలా. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా వివేకానంద రెడ్డి గెలవాలా, ఆత్మకూరులో రామనారాయణ రెడ్డి గారు గెలవాలా, నెల్లూరు నగరం మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు, మరో పవర్ సెంటర్ ఏర్పడకూడదు. కాబట్టి వెనుపోటు.